ప్రవీణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే దోషాలు ఉంటాయి అని అన్నారు. ఈ దోషాల వల్ల మన లైఫ్లో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటారా? అంటే నేను అనేది ఏ దోషం అన్నాను? అంటే ఇప్పుడు మనం జీలకర్ర బెల్లం పెట్టేది ఇవే లేట్ అవ్వచ్చు కొన్నిసార్లు. ఈ దోషాలు మన లైఫ్లో అంటే మ్యారేజ్ లైఫ్లో మనమేనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఏదన్నా ఉంటుందంటారా? ఖచ్చితంగా చూపిస్తాయి. ఎందుకంటే మీరు సరి అయిన సమయం మీ ఇద్దరి పేర్లను బట్టి మీకు ఒక లగ్నం అంటూ నిశ్చయించారు. ఆ లగ్నానికి మీరు పెట్టకపోతే వచ్చేవి దోషాలే. కాబట్టి ఎందుకు నిశ్చయించారు? నాకు 10ంటికి కుదురుతుందండి, నేను 10ంటికి వచ్చి జీలకర్ర బెల్లం పెడతానంటే ఇప్పుడు ముహూర్తం ఎందుకు, ఆ పంతులు ఎందుకు, ఆ చేసే పూజా కర్తవులు ఎందుకు? మీ అంతకు మీరు మార్చుకోవచ్చు కదా, అవునా కాదా? అది పెట్టారు అంటే నువ్వు ఖచ్చితంగా ఆ సమయానికి అక్కడ ఉండాలి. ఆయన 7ంటికి చెప్పారంటే నువ్వు 6:40కి అక్కడ ఉండాలి. నువ్వు ఉండకపోతే అది నీ తప్పే తప్ప గ్రహం తప్పు కాదు, పంతులు గారి తప్పు కాదు. అవునా? ప్రవీణ్ గారు, మనకి కొన్ని సందర్భాల్లో అంటే అందరూ పెట్టుకోరు, కొంతమంది పెట్టుకుంటారు. ఏంటంటే నిశ్చితార్థం, అవి అందరికి కూడా సెట్ అవ్వదు అంటారు, కొంతమందికే సెట్ అవుతుంది అంటారు. ఉంగరాలు మార్చుకుంటే సగం పెళ్ళి అయిపోయింది అని అంటారు. ఇది అసలు ఉంగరాలు మార్చుకోవటం వల్ల సగం పెళ్ళి అయిపోయింది అనేది అసలు ఎందుకు వచ్చింది? మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే ఉంగరాలు మార్చుకోవటం అనేటువంటిది మన సంస్కృతి కాదు. క్లారిటీ తీసుకోండి. ఉంగరాలు అనేటువంటిది విదేశాల నుంచి వచ్చినటువంటి పాశ్చాత్య సంస్కృతి తప్ప హిందూ సంస్కృతి ఏమాత్రం కాదు. మీకు ఈ నిశ్చితార్థం అనే పదంలో చూడండి, నిశ్చయము. నిశ్చయం అంటే దీన్ని ఖాయం చేయటం అని అర్థం. ఖాయం చేయటం అంటే ఉదాహరణకు వచ్చిన ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నాక వచ్చిన పెద్దవాళ్ళందరి ముందు లగ్నపత్రిక రాసి, ఇదిగో ఈ ఫలానా ముహూర్తంలో ఈ ఫలానా తేదీన ఈ ఫలానా పెద్దల సమయంలో మేము ఈ లగ్నానికి మేము వివాహం చేస్తున్నామని లగ్నపత్రిక రాసి చదివించుకొని తాంబూలాలు ఇచ్చి పుచ్చుకునే దాన్ని నిశ్చయము, నిశ్చితార్థము అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అంటారు. దీన్ని మాత్రమే మన సంస్కృతి ఒప్పుకుంది. కానీ దాన్ని అందులో మీరు చివరిగా మీరు ఇన్విటేషన్లో చదివితే పెద్దల సమక్షంలో ఈ వివాహం జరుగునని రాస్తారు కదా. ఆ వివాహం ఎందుకు? అంతకుముందే పెద్దల సమక్షంలో ఇది ఖాయం చేయబడింది కాబట్టి. సో నిశ్చయం అనేటువంటిది పెద్దల సమక్షంలో చేయబడింది తప్ప ఈ ఉంగరాలు మార్చుకుంటేనే సగం పెళ్ళి అయినట్టు కాదు. ఈ నిశ్చితార్థము అనేటువంటి లగ్నపత్రిక మార్చుకోవటం ద్వారా సగం పెళ్ళి అయిందనేది ఖాయం. మరి ఈ ఉంగరాలు మార్చుకునేది అసలు ఎందుకు వచ్చింది మనకి? విదేశీయ సంస్కృతి అండి. ఎందుకంటే ఉదాహరణకు భారతీయ యువత చాలామంది ఎలా ఉన్నారంటే విదేశస్తులే గొప్పవారు, మన దేశంలో సంస్కృతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వేరే దేశస్తులు మిగతా వాటి అయిన కామం అనేటువంటి అంశానికి ఎక్కువగా, ఫ్యాషన్ స్టైల్ అనేటువంటి అంశానికి ఎక్కువ ఇచ్చారు. కాబట్టి వాటికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అటువంటివి చూపించినప్పుడు మన దేశం తక్కువ, వేరే దేశస్తులు ఎక్కువ. వాళ్ళు చూడటానికి చాలా తెల్లగా ఉన్నారు, తెల్ల జుట్టు ఉంటుంది, వాళ్ళు మంచి మంచి బట్టలు వేస్తారు, వాళ్ళు ఆచరించే విధానం గొప్ప అనేటువంటిది మన విద్యా విధానం ఏర్పరిచింది. అవునా కాదు? మీరు సోషల్ స్టడీస్ చూస్తే మీకు మీ భారతీయ రాజుల గురించి ఎంతమంది వరకు చెప్పారు? నేను ఒక చిన్నటి అడుగుతాను, మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎంఏ అయిపోయింది. మీరు సోషల్లో చూసుకోండి, సోషల్లో ఎంతవరకు మీకు సరి అయిన విద్యా విధానం ఉంది అంటే హిస్టరీ గురించే మాట్లాడితే హిస్టరీ గురించి ఎంత కరెక్ట్గా మీ విద్యా విధానం ఇచ్చారు. పాశ్చాత్యులు రాసినటువంటి మొకాలే అనే విద్యా విధానాన్ని మీరు చదివారు, రైట్? ఆ విద్యా విధానం చదివినప్పుడు మీకు మొకాలే ఒక మాట చెప్తాడు తన పార్లమెంట్లో, భారతదేశ సంస్కృతిని దెబ్బ కొట్టాలి అంటే వారి విద్యా విధానం మాత్రమే మనకున్నటువంటి అవసరమైన సామాగ్రి. ఆ ఒక్క సామాగ్రి మనం మార్చగలిగితే భారతదేశపు శక్తిని మనం క్షీణింపజేయచ్చు. ఎందుకంటే మీరు ఒక చిన్న విషయం చెప్తాను. హిందువుల పైన ప్రపంచంలో ఏ దేశమైనా చూసుకోండి, ఉదాహరణకు ఈజిప్ట్ చూసుకోండి, అంతకుముందు సుమేరియా చూసుకోండి, లేదా మీకు వేరే ఏ దేశమైనా చూసుకోండి, హిందువుల మీద జరిగినన్ని దాడులు ఎక్కడా జరగలేదు, రైట్? ఒప్పుకుంటారా? ఎందుకంటే ఈ బ్రిటిషర్స్ రాకముందుకు మనకి ఎవరున్నారు? ఏ పరిపాలన జరిగింది? మన పరిపాలన కాదు, మొఘల్స్ దాదాపు 800 ఏళ్ళు పరిపాలించారు. తర్వాత పోర్చుగీస్ అని చెప్పి గోవాలో పరిపాలించారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. ఇంతమంది వచ్చిన మన సంస్కృతి ఈ రోజుటికి మనం ఇంతలా మన గొప్ప సంస్కృతి గురించి మాట్లాడుతున్నామంటే దాంట్లో గొప్ప ఏంటి? ఎందుకంటే ఉదాహరణకు మీకు ఈజిప్ట్ మీద కొన్నేళ్ళు ఆ సంస్కృతి మీద యుద్ధం జరిగితే ఎగిరిపోయింది ఆ సంస్కృతి. ఇప్పుడు ఇరాన్లో జరుగుతుంది, వాళ్ళలో వాళ్ళకే. అయినా సరే ఆ సంస్కృతి అలాగుంది. దానికి కొన్నేళ్ళ నుంచే మొన్న స్టార్ట్ అయింది. అలాగే మీరు ఏ సంస్కృతి మీద చూసుకున్నప్పటికీ అన్నీ ఎగిరిపోయాయి. ఎన్ని ఎగిరిపోయాయి అంటే ఉదాహరణకు రోమన్ చూసుకోండి, అటువైపు ఉండేటువంటి వేరే ఏ సంస్కృతి చూసుకున్నా ఆ సంస్కృతి మీద దాడి జరగటం ద్వారా వాళ్ళలో వాళ్ళకే వచ్చి అవన్నీ ఎగిరిపోయాయి.
కానీ ఇన్ని వందల సంవత్సరాలుగా హిందువుల మీద దాడి జరుగుతున్న ఈ రోజుటికి దాడి జరుగుతుందా లేదా? ఎన్ని వందల మంది ఈ రోజుటికి హిందువుల మీద దాడి చేస్తున్నారు. నేను ఒక హిందువు మీద పోస్ట్ పెడితే నా మీద కేసు వేస్తున్నారు. ఇటువంటివి జరుగుతున్న ఈ రోజుటికి హిందుత్వం నిలిచి ఉంది అంటే దాని గొప్పే సనాతన ధర్మం. అందుకే దాని పేరే సనాతన ధర్మం. సనాతనం అంటే శాశ్వతం, ఎటర్నల్ అని అర్థం. ఎటర్నల్ ధర్మ ఇది, ఎటర్నల్ ధర్మ. ఎన్ని వందల మతాలైన పుట్టనివ్వండి, ఎన్ని వందల మతాలైన మన ధర్మం మీద దాడి చేయనివ్వండి, సనాతన ధర్మం నిత్య నూతనం, నిత్య శాశ్వతం. అందుకోసమే ఇటువంటివన్నీ విద్యా విధానంలో చెప్పకపోవటం ద్వారా వేరే మతస్థులే, వేరే దేశస్థులే గొప్ప అనేటువంటి బుద్ధి పాఠ్యాంశం నుండి మనకు చేరటం ద్వారా మనకు ఈ ఉంగరాలు మార్చుకోవటం అనేటువంటి సంస్కృతి చొచ్చుకుపోయింది. ఉంగరాలు మార్చుకోకపోతే ఎంగేజ్మెంట్ అనే దానికి అసలు కలే ఉండదనే, తర్వాత ఉంగరాలు మార్చుకున్న తర్వాత కేక్ అనే పద్ధతి కూడా కోస్తారు. కేక్ అనేటువంటిది కూడా హిందూ సంస్కృతి ఏమాత్రం కాదు. కేక్ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పచ్చు. నేను అడుగుతాను, కేక్ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పచ్చు. కేక్ ఎందుకు కోస్తారు మీకు తెలియదు. నిజానికి కేక్ అనేటువంటిది మన దేశపు సంస్కృతి కాదు. అది రోమన్లో ఒక దేశపు ఒక దేవత పేరు, వాళ్ళ మతంలో ఒక దేవత పేరు. ఆవిడని సంతానానికి చంద్రుడికి ప్రతీకగా చూపిస్తారు. ఆ చంద్రుడికి ప్రతీకగా ఈ మొదట్లో కేకులన్నీ గుండ్రంగా ఉండేవి. మీరు గమనించారు, మీ చిన్నప్పుడు అన్ని గుండ్రంగానే ఉండేవి. ఇప్పుడిప్పుడే స్క్వేర్ అని చాలా రకాలుగా వస్తున్నాయి. ఈ గుండ్రంగా ఉండేవనేటువంటిది ఏంటంటే దాని మీద కొవ్వొత్తులు పెట్టి ఊదినప్పుడు పొగొస్తుంది కదండి. ఈ పొగొచ్చినప్పుడు అక్కడి దేశీయులు ఏం చెప్పుకుంటారంటే వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు. ఆ కోరిక చెప్పుకోవటం ద్వారా ఆ పొగ వెళ్ళి ఆ చంద్రుడి అనేటువంటి ఆ దేవతకు చేరి, చంద్రుడి రూపంలో ఉన్న దేవతకు చేరి వాళ్ళ కోరిక తీరుస్తుంది అనేటువంటి ఆచారం వాళ్ళ సంస్కృతి. కేక్ అనేది మీ సంస్కృతం కాదు. మరి మీరు ఎందుకు కట్ చేస్తున్నారు? ఇది వాళ్ళు కట్ చేసే కేక్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే, కేక్ మీద కొవ్వొత్తులు పెడితే అది ఊదినప్పుడు మనం కోరికలు చెప్పుకోవటం ద్వారా వాళ్ళ కోరికలు ఆ దేవతకు చెందుతాయని వాళ్ళ ఆరాధనా పద్ధతి. మీకు మీ బర్త్డే రోజు ఏ ఆరాధన చేసుకోవాలనేది స్పష్టంగా ఋగ్వేదం చెప్పబడింది. కానీ ఆ విధానం మీరే మర్చిపోయారు. అలా బర్త్డే రోజు మీ బర్త్డే వచ్చినప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇది వరకు అయితే టెంపుల్స్కి వెళ్ళి రావటం, అందరిని పిలవటం ఉండేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేక్ కటింగ్స్, ఫ్రెండ్స్, పార్టీస్ అంతే. కానీ ఈ పార్టీస్ అనేటువంటిది, కేక్ కటింగ్ అనేటువంటిది మీ సంస్కృతి కానప్పుడు ఎందుకు ఆచరిస్తున్నారు? లోకం ఆచరిస్తుందండి, అందుకు నేను ఆచరిస్తున్నాను. అంతేనా? చైనాలో చైనీయ భాష తప్ప వేరే భాష మాట్లాడరు. అందులో చాలామందికి ఇంగ్లీష్ వచ్చు. ఉదాహరణకు చైనా ఫారెన్ మినిస్టర్ ఉన్నాడు. ఆయనకు ఇంగ్లీష్ వచ్చినప్పటికీ ఆయన ఇంగ్లీష్ మాట్లాడరు. వాళ్ళ దేశంలో స్పష్టమైన చైనీయ భాషే మాట్లాడతారు. మనం ఎందుకు? మన దేశంలో మన భాష వచ్చి, మన విధానం వచ్చి, మన సంస్కృతి వచ్చినప్పుడు మనం ఎందుకు మన మతాన్ని, మన ఆచారాన్ని, మన సంస్కృతిని మనం ఎందుకు తక్కువ చేస్తున్నాం? వాళ్ళు ఎందుకు గొప్ప చేస్తున్నారు? మీరు చైనా చూడండి. చైనాలో బీజింగ్ దగ్గర నుంచి ఒక్క చిన్న ఇంగ్లీష్ బోర్డు కూడా చూపించలేరు. ఎందుకు? వారి భాష అంటే వారికి అంత గొప్ప. మనకి ఇంగ్లీష్ అంటే గొప్ప, ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప అనేటువంటి భావన మనమే, మన విద్యా విధానమే మనలో చొచ్చుకుపోయేలా చేసింది. దానికి కారణం ఇప్పటి జనరేషన్ని అనలేము. ఎందుకంటే మీకు చాణక్యుడు మాట అంటాడు, ఈరోజు ఉదయమే నేను చదివాను. చిన్నపిల్లలు అనేటువంటి వాళ్ళు ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళు. వాళ్ళను మనం ఎలా తయారు చేస్తామో వాళ్ళు అలా తయారవుతారు. అంతేనా? మీరు ఆధ్యాత్మికం వైపు మళ్ళించారనుకోండి, వాళ్ళు ఆధ్యాత్మికం వైపు వెళ్తారు. మీరు ఆర్మీ వైపు మళ్ళించారనుకోండి, ఆర్మీ అంటే ఆర్ఎస్ఎస్ ఇటువంటివి దేశ భావజాలాలు కల్పించారనుకోండి, ఇటువైపు మాత్రమే వాళ్ళ భావజాలు ఉంటాయి. అలా చిన్నపిల్లల్ని మట్టి ముద్దలా గమనించినప్పుడు వారికి స్పష్టమైన దేశీయ చరిత్ర, స్పష్టమైన సనాతన ధర్మ సంస్కృతి, కల్చర్ గురించి పూర్తిగా మనం చెప్పగలిగితేనే, అది కూడా నిజమైన మాటలు చెప్పగలిగితేనే వారు సరైన మార్గంలో వెళ్తారు. లేదా ఇప్పుడు భారతదేశపు యువత పరిస్థితి చాలామంది చూడండి. నేను 3 రోజుల కిందట ఒక ప్రవచనం చేసి రాత్రి లేటుగా ఇంటికి వెళ్తున్నాను. 11:30, 12 అయిపోయింది. ఇక్కడ ఎంజీబీఎస్లో బస్సు దిగాను. అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంటే రాత్రి 11:30 అయినప్పటికీ రోడ్ల మీద దాదాపు 70-80 మంది నిలబడి కేక్ కట్ చేస్తున్నారు. అవును. అంటే ఆ రోడ్ల మీద కట్ చేసుకునేటువంటి కల్చర్ ఏంటి? ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని గట్టిగా అరిచి ఇబ్బంది పెట్టడం ఏంటి? ఇవన్నీ మన సంస్కృతేనా? కాదు. దీని అంతటికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు కూడా. అవునా కాదు?
మీకు డిసెంబర్ 31 రాత్రి అయిందనుకోండి, ముస్లింలు ఎక్కడ రోడ్ల మీద కనపడరు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ సంస్కృతి కాదు. ఆ రోజు క్రిస్టియన్స్ కనపడతారు, ఎందుకంటే వాళ్ళ సంస్కృతి అదే. అది కూడా మధ్యలో వచ్చింది వాళ్ళ సంస్కృతి కూడా. వాళ్ళు మొదట్లో మార్చిలో చేసుకునేవారు న్యూ ఇయర్ ఫెస్టివల్. మార్చిలో అంటే మనం వాళ్ళు డేట్ల ప్రకారంగా చేసుకునేవారు. మార్చిలో మనకు ఉగాది అనేటువంటిది వస్తుంది. ఆ ఉగాదిని మనం ఆచరించాలి. అలా వాళ్ళు కనపడతారు తప్ప మనం ఎందుకు కనపడుతున్నామంటే డిసెంబర్ 31 ఫస్ట్ డే, మొట్టమొదటి సంవత్సరం వస్తున్నాయి, నేను రెజల్యూషన్ పెట్టుకుంటున్నాను, నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుంటానని ఆలోచన పెట్టుకుంటున్నాడు. కానీ అది నీ సంస్కృతి కాదు. నువ్వు జనవరి 1కి డిసెంబర్ 31కి నువ్వు తేడా చూపించగలవా? చూపిస్తారా మీరు? ప్రకృతిలో కానీ, ఇటులో నీ ఆలోచన పద్ధతిలో కానీ, నీ అలవాట్లలో కానీ ఏమైనా తేడా చూపిస్తారా? లేదా అవన్నీ కాకుండా వెదర్లో ఏమైనా తేడా చూపిస్తారా? ఇప్పుడు చలిగా పెడుతుంది, అప్పుడు చలిగానే ఉంటుంది. కానీ మీరు మార్చిలో చూడండి, ఉగాదిలో ఆ రోజు మీకు ఎంత తేడా చూపిస్తుంది? ఆఫ్టర్ ఉగాది, బిఫోర్ ఉగాది అనే తేడా మీరు రాసేసుకోండి, ఎంత క్లారిటీ ఉంటుందో. సో ఇంత క్లారిటీ, ఇంత క్లియర్గా చెప్పినటువంటి కల్చర్ని నువ్వు వదిలేసి పాశ్చాత్య సంస్కృతిని పట్టుకుంటావేంటి? ఆ పాశ్చాత్య సంస్కృతి కదా మొదట్లో మార్చిలోనే ఈ న్యూ ఇయర్ అనేటువంటిది పెట్టింది. మధ్యలో వచ్చారు ఇదంతా మన విద్యా విధానం, మన తల్లిదండ్రులు మనకు బోధించకపోవడమే చాలా పెద్ద తప్పు. వాళ్ళు చిన్నప్పటి నుంచి బోధించటం ద్వారా, సరైన మార్గంలో నడపటం ద్వారా ఇటువంటివి ఎంగేజ్మెంట్ రింగ్లు మార్చుకోవటం అనేటువంటి అంశాలు కొత్తగా చొచ్చుకుపోవటం, ఇటువంటివన్నీ అంతగా చేరేవి కావు. తల్లిదండ్రులు ప్రధానమైన కారణం. రెండవ కారణం విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ సరిగ్గా ఉంటే ఖచ్చితంగా మనం చూడొచ్చు. మొకాలే ఒక మాట అంటాడండి. మొకాలే అంటే మనకు బాబింగ్టన్ మొకాలే అనేటువంటిది ఒక ఆయనే మనకు భారతదేశంలో విద్యా విధానాన్ని 1970s ఆ ప్రాంతం 1947 ఆ ప్రాంతంలో మనకు విద్యా విధానాన్ని ఏర్పరిచారు. ఆయన విద్యా విధానంలోనే మీరందరూ చదువుకున్నారు, నేను కాదు. నేను 6వ తరగతి వరకే చదువుకున్నాను కాబట్టి నేను కాదు. అలా ఆ విద్యా విధానంలో చదువుకున్నప్పుడు ఆయన భారతదేశం మొత్తం పర్యటించాక ఓ మాట అంటాడండి. నేను ఆయన చరిత్ర చదువుతున్నప్పుడు ఇది వచ్చింది. భారతదేశం మొత్తం చదివాను, ఆయన ఒక బిచ్చకాడు కూడా కనపడలేదు. భారతదేశంలో అంత గొప్పది. భారతదేశం మొత్తం తిరిగినా సరే ఒక్క బిచ్చకాడు కనపడలేదంటే ఎంత గొప్ప సంస్కృతి. ఎందుకంటే మీకు అన్నదానం వంటివి హిందూ ధర్మంలో ఎక్కువ చేస్తారు, అవునా కదా? ఉదాహరణకు మీ బర్త్డే జరిగింది అనుకోండి, మీకు కొంచెం ఉదార బుద్ధి ఉందనుకోండి, మీరు అన్నదానమే చేస్తారు ఫస్ట్. అన్నదాన పుణ్యక్షేత్రం, అన్నదాన క్షేత్రాలు కూడా ఉన్నాయి. రోజు కొన్ని వేల మందికి హిందువులే అన్నదానం చేస్తున్నారు. అందువల్ల ఆ క్షణంలో బిచ్చగాడు అనేటువంటి థాట్ ఎవరికి ఉండేది కాదు. అంత గొప్ప ఉదార బుద్ధి కలిగిన మనము ఎవడో ఒకడు విద్యా విధానాన్ని ప్రారంభించటం ద్వారా దాని నిజానిజాలు కూడా కొంచెం కూడా తెలుసుకోకుండా అదే నిజమని గుడ్డిగా నమ్ముతూ వెళ్తున్నటువంటి మనకు ఈరోజు ఇంత దుస్థితి కారణం. ఈ ఉంగరాలనే మార్పుకు ఇంత పెద్ద స్టోరీ చెప్పాల్సి వచ్చింది.